చాలామంది తంత్ర పూజ చేస్తూ ఉంటారు. అసలు తంత్ర పూజ అంటే ఏంటి మాకు వివరంగా తెలియజేయండి. ఇక తంత్ర పూజ, తంత్రం అంటే ఏంటంటే మనసులో మంత్రం చదువుకుంటూ ఒక ముద్ర వేయటాన్ని మనము తంత్రం అంటారు. మరి మొత్తం కూడా తంత్ర మంత్ర యంత్ర విధానాలు 3 విధానాలు ఉన్నాయి. ఇక తంత్ర పూజలో మనం చూసినట్టయితే మనకు 5 విధానాలు తంత్ర పూజలో ఉంటాయి. 1 సూర్య, 2 గణపతి, 3 విష్ణు, 4 శివుడు, 5 శక్తి పూజలు వంటివి ఉంటూ ఉంటాయి. ఇక ఈ ప్రతి శక్తికి కూడా అంటే సూర్యుడికి, గణపతికి, విష్ణువుకి, శివుడికి, శక్తికి, ఈ 5టికి ప్రతి ఒక్క దాంట్లో కూడా మళ్ళీ 5 రూపాలు 5 సాధనలు ఉంటాయి. అవి ఏంటంటే వేదాచారము, వైష్ణవాచారము, శైవాచారము, దక్షిణాచారము, వామాచారము. మళ్ళీ ఈ యొక్క 5 ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 ఆచారాల్లో మళ్ళీ 3 భావాలు ఏర్పడ్డాయి. అంటే వేదాచారంలో మనకి ముఖ్యంగా 3 భావాలు అనేది ఇక్కడ ఏర్పడడం అనేది జరిగింది. ఏదైతే ఈ యొక్క 5 ఆచారాలు ఉన్నాయో వేదాచార, వైష్ణవాచార, శైవాచార, దక్షిణాచార, వామాచారంలో కల్లా మళ్ళీ ప్రతి వేదాచారంలో 3 పద్ధతులు ఉన్నాయి. పశుభావము, వీరభావము, దివ్యభావము. మరి పశుభావం అంటే ఏంటంటే కామ, క్రోధ, మోహ వంటి పాశాలతో బంధించబడేటువంటి స్థితిలో ఉన్నది పశుభావం. ఇక రెండవది వీరభావం అంటే పశుబంధాన్ని తెంచుకొని ఇంద్రియాలను జయించే స్థితిలో ఉండేది వీరభావం. ఇక దివ్యభావం అంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన స్థితిలో ఉండేది మనకి దివ్యభావం. ఏదైతే ఈ వేదాచార, వైష్ణవాచార, శైవాచార, దక్షిణాచార, వామాచార పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవి దక్షిణాచారంలో పుట్టిన మానవుడు గురువుల చేత దీక్ష పొంది తంత్ర దీక్ష అనేది పొందుతూ ఉంటాడు. ఇక వామాచారం అంటే వామం అనగా వ్యతిరేక పక్షం అన్నమాట, విప్లవ మార్గం అని దీనికి పేరు అన్నమాట. ఇక్కడ సాధకుడు ప్రవృత్తి మార్గాన్ని పూర్తిగా వదిలి నివృత్తి పద్ధతిలో నిమగ్నమయ్యి ప్రత్యేకంగా పూజ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది వామాచారంలో. అఘోరులు చేసేటువంటి విధానంలో ఎక్కువ శాతం కూడా సంచార సమస్థితి కలిగి ఉంటుంది. ఇక కౌలాచారులు వీరికైనా సర్వము బ్రహ్మనే. ఏదైతే ఇందో ఈ యొక్క 5 ఆచారాలు మొత్తం కూడా ఒక దగ్గరగా చేసి ఉదయస్తమాన పూజ అనేటువంటి తంత్ర విధానంలో అయ్యప్ప స్వామి పూజ అనేది చేస్తూ ఉంటారు. ఉదయస్తమాన పూజ అనేటువంటి తంత్ర విధానంలో సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి యొక్క పూజ అనేది చేస్తూ ఉంటారు. అంటే వేదాచార, వైష్ణవాచార, శైవాచార, దక్షిణాచార, వామాచార 5 పద్ధతిలోంచి పుట్టిందే మనకు ఉదయస్తమాన పూజ అనేది చేస్తూ ఉంటారు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి. ఇది తంత్ర విధానం.